అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. మనకి ఈ రోజుల్లో నిజంగా విద్య చాలా గొప్పది. విద్య యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే చదువు చదవకపోతే ఏమవుతుంది, చదువు లేకపోతే ఏమవుతుంది అట్లా తీసుకోవద్దు. తప్పకుండా మినిమం ఒక వ్యవసాయం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా ఒక వ్యాపారం బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మినిమం ఒక డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. లేదు అంతకంటే ఇంకా పీజీ చేసిన తర్వాత గ్రూప్ 1 రాయడం కానీ, లేకపోతే సివిల్ వైపు వెళ్ళడం కానీ, ఇంకా అంటే మనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకుంటే ఇంకా ముంగడికి వెళ్ళడానికి అవకాశం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన అవసరం ఉంది. చదువు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఒక మంచి వంటకం చేసాం అనుకోండి, మంచి వంటకం చేసినాం, అన్ని దానిలో చాలా ఏమేమి వస్తువులు 9-10 వస్తువులు వేసి చాలా చాలా చక్కగా వంటకం చేసినాం. ఇక మనము పదార్థాలు అన్నీ చేసుకున్నాం, కూర్చున్నాం, తిందామని చెప్పేసి వడ్డించుకున్నాం. మనం విస్తర్లో గిన్నెలో వడ్డించుకొని తిందామంటే వెళ్ళక దానిలో సాల్ట్ మర్చిపోయినాం. సాల్ట్ మర్చిపోయినప్పుడు మీకు రుచించదా? ఆ వంటకమే రుచి పోతుంది, దాని పదార్థం యొక్క స్వభావమే మారిపోతుంది. వంటకంలో మనకు ఏ విధంగా అంటే సాల్ట్, ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎంత గొప్పగా నుండు, నీకు ఎన్ని వేల కోట్ల ఆస్తానుండు, ఏమనుండని, కానీ చదువు లేకపోతే మాత్రం మనం సంస్కారహీనంగానే కనిపిస్తాం సమాజంలో కూడా. చదువు ఉంటే చాలా వాల్యూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న తర్వాత మనకి ఇష్టమైన రంగంలోకి వెళ్ళడానికి అవకాశం తీసుకోవాలి. చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు. నో టెన్షన్ అబౌట్ ఇట్. మళ్ళీ రాయండి, మళ్ళీ చదువుకోండి. డిగ్రీ ఫెయిల్ అయినా మళ్ళీ ఎగ్జామ్స్ కట్టండి, మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. 10th ఫెయిల్ అయింది, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. అనగననగా రాగ మత్స్యల్లుచుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వింద్రవేమ. ఏదైనా కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా దాని మీద మనకు పట్టొస్తుంది, దాని మీద మనకు గొప్ప